100 ఫీట్ల రోడ్డు విస్తరణలో నష్టపోయిన వారికి 2 పడకల ఇండ్లు కేటాయించాలి. 100 ఫీట్ల రోడ్డు మినహాయించి మిగిలిన స్థలంలో నూతన నిర్మాణాలకి అనుమతించాలి. చెన్నాపురం నుండి బీజేఆర్ నగర్ వరకు 60 ఫీట్ల రోడ్డు సరిపోతుందని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేత ప్రధాన డిమాండ్లతో నిరసన. జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా తమ స్థలాల్ని కోల్పోయి నష్టపోయిన బాధితులకి న్యాయం చేకూర్చాలని ఆందోళనకి దిగిన ప్రజలు. జవహర్ నగర్ కోళ్ల ఫామ్ నుండి దమ్మాయిగూడ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులు పునర్నిర్మాణం చేస్తుంటే జవహర్ నగర్ ప్రజాప్రతినిధులు, సంబంధిత రెవెన్యూ అధికారులు నూతన నిర్మాణాలని అడ్డుకోవడం పట్ల ఈ ఆందోళన చేస్తున్నామని మీడియాతో తమ గోడు వెళ్లబోసుకుంటున్న నష్టపోయిన బాధితులు తమకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. స్థలాలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలి. 100 ఫీట్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలి. ఎవరైతే స్థలం మీద వాళ్ళు ఇల్లు కట్టుకోండి పర్మిషన్ వెంటనే, ఉన్న స్థలాల్లో ఇల్లు కట్టుకోండి పర్మిషన్ వెంటనే. న్యాయం చేయాలి. 100 ఫీట్ల రోడ్ల స్థలంలో స్థలాన్ని కోల్పోయిన బాధితులకు ఇవ్వాలి. ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోండి పర్మిషన్ వెంటనే. న్యాయం చేయాలి. 100 ఫీట్ల రోడ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇల్లు నిన్న జరిగినటువంటి చర్య అందరూ తెలిసిందే. సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా, ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి 100 ఫీట్ల రోడ్డుకు సహకరించి వాళ్ళకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో మిగతా 100 ఫీట్ల పోతున్న మార్కింగ్ చేసిన వాటికి వదిలిపెట్టి వెనుకకు నిర్మాణం చేసుకుంటే అట్టి నిర్మాణాన్ని రెవెన్యూ సిబ్బంది వచ్చి కూలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య. దానికి బాధ్యులు వారికి ఆదేశాలు ఎవరిచ్చారు? అధికారుల, నాయకుల ఎవరిచ్చారన్న విషయం తేలితెల్లం కావాలి. ఎందుకంటే వారు కష్టపడి కొనుక్కున్న ప్లేస్ పోతున్నప్పటికీ వారు మా రోడ్డు పెద్ద అవుతుంది కదా, మన ఊరు మొత్తం బాగుపడుతుందనే ఉద్దేశంతో సహకరించడానికి ముందుకు వచ్చినటువంటి బాధ్యులందరూ కూడా వారు వెనుక నిర్మించుకున్న నిర్మాణం కూలగొట్టడం చాలా దుర్మార్గం. అట్టి చర్యను ఇప్పటికీ ఆపాలి. ఎవరైతే నిర్మించుకున్న వాళ్ళందరికీ సహకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చెన్నాపురం చౌరస్తా నుంచి బీజేఆర్ వరకు ఉన్నటువంటి రోడ్డు గతంలో చాలా ఇరుకైన రోడ్డు, దాన్ని వేయడంలో సంతోషిస్తున్నారు. కానీ ఒకేసారిగా 100 ఫీట్లు వేయడం వల్ల పూర్తి స్థాయిలో కొన్ని నిర్మాణాలు ఏదైతే మొత్తంగా ఉన్న ఇల్లు మొత్తం పోతుంది కనుక వారికి ప్రత్యామ్నాయంగా అధికారులు దాన్ని మీద సమీక్షించి దాని మీద పునరాలోచించి దాన్ని ఏదైతే సాధ్యాసాధ్యాలు ప్రకటించి 60 ఫీట్లు చేస్తే కనుక బాగుంటుందని అందరూ కోరుకున్నాం. కనుక ఆ విధంగా కూడా నాయకులు కానీ అధికారులు సమీక్షించి సాధ్యమైతే కనుక దాన్ని 60 ఫీట్లు చేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఏంటంటే వినతి పత్రంగా వినయంగా ఇక్కడ ఉన్న అందరూ బాధ్యతలు వచ్చి ఒక రిప్లై ఇవ్వడానికి ఉన్నాం. ఎవరికి ఇక్కడ కమిషన్ కానీ తహసీల్దార్ కానీ కలెక్టర్ కానీ చెప్పేది ఏంటంటే ఎవరైతే నిర్మాణం చేసుకుని నిన్న కూలగొట్టారు అలాంటి చర్య మళ్ళీ పునరావృతం కాకూడదు. ఖచ్చితంగా ఎవరైతే స్థలం పోతున్న వాళ్ళు వెనక్కి జరిగి నిర్మాణం చేసుకుంటారు. దానిపైకి ఎలాంటి నాయకులు కానీ ఎలాంటి రెవెన్యూ అధికారులు కానీ రావద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో ముగిస్తున్నాం. మా యొక్క రోడ్డు బాధితులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, అన్యాయాన్ని వివరించడానికి మర్యాదపూర్వకంగా నిరసన ద్వారా తెలియజేయడం జరిగినది. గతంలో 4-5 రోజుల కింద అధికారులకు, కమిషనర్ గారికి అండ్ తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చినా ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఈ రోజు నాడు 100 ఫీట్లకు ఇక్కడ నుంచి జవహర్ నగర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి 100 ఫీట్ల రోడ్డు విస్తరణానికి మేము సహకరించినాం. మేము ఏ విధంగా అయితే అధికారులు 100 ఫీట్లు కావాలో, డెవలప్మెంట్ కావాలని మేము పూర్తిగా సహకరించినాం. కానీ మళ్ళీ నిన్నటి రోజు నాడు అధికారులు వచ్చి మిగిలిన స్థలంలో మీ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఆ కన్స్ట్రక్షన్ చట్టబద్ధంగా విరుద్ధమని, అది మీరు చేయకూడదని మా పైన జూలం చూపించినట్టు అధికారుల వైఖరి నశించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు
పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలి. అధికారుల దృష్టిలో మా జవహర్ నగర్ ప్రజలందరూ ఇక్కడ ప్రజాస్వామ్యంగా బతికే జీవులు కాదన్నట్టు ఇవాళ జీవించే హక్కు లేని విధంగా వైఖరి మాతో ఉన్నారు. అందుకోసమే తగు న్యాయం చేయాలని మీ మీడియా ప్రతినిధులు ఇంకోటి మేము మా వేదన తెలియజేస్తున్నాము. అంతేకాకుండా చెన్నాపురం చౌరస్తా నుంచి బీజేఆర్ కమాన్ వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకుండా ఉన్న దానిపైన 100 ఫీట్ల రోడ్డుతోటి మాకు అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మాకు వేరే చోట ప్రత్యేకంగా స్థలాలు లేవు. మేము పేదవాళ్ళం. మేము ఆ స్థలంలో జీవించుకుంటూ రోజువారీ కూలీలుగా మేము వెళ్తుంటూ మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం. అలాంటి మా పేదవాళ్ళ పైన మీ మొండి వైఖరి ఏంటి? మాకు ఏ విధంగా న్యాయం చేస్తారన్నది ఈ మీడియా ప్రతినిధి సమక్షంలో మేము చెప్తున్నాం. కావున దయచేసి గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పేదల పట్ల న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీకు పేదవాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగినా ప్రజాపాలనలో మేము ఉన్నామే, మీకు న్యాయం చేస్తామనే దిశగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ జవహర్ నగర్ ప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేయాలని సంపూర్ణంగా మా ప్లాట్లు వేయిన వాళ్ళకు మరొక చోట స్థలాన్ని కేటాయించి మొత్తం పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లతో సహా స్థలాన్ని కేటాయించాలని మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఏదైతే అంబేద్కర్ నగర్ నుంచి చెన్నాపురం నుంచి బాలాజీ నగర్ ఏవైతే రోడ్ల విస్తరణ చేస్తారో, ఎవరైతే పేదవాళ్ళు చాలామంది తమ ఆస్తులు కోల్పోతారు, స్థలాలు కోల్పోతారు, అయినా పర్లే వాళ్ళు 100 ఫీట్ల రోడ్డుకు సహకరించేందుకు అందరు ముంగడికి వచ్చారు. గత 25-30 ఏళ్ల నుంచి రోడ్ల మీద ఉండకుండా వాళ్ళు ఉన్న వ్యాపారాలు చేసుకుంటా ఏదో బడుగు బలిగిన వర్గాలు జీవిస్తోళ్ళు అంతా మా జవహర్నగర్లో వాళ్ళు స్థలాలు కోల్పోయినా పర్లే వాళ్ళు ప్రభుత్వాన్ని సహకరించి వాళ్ళు 100 ఫీట్ల రోడ్ కావాలని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ వాళ్ళకి మిగిలిన 20 గజాలు, 30 గజాలు, 40 గజాల స్థలాల్లో ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే అనవసరంగా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందే కానీ అక్కడ లోకల్ లీడర్సే కానీ వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ట్యాక్సులు కట్టిరు, వాళ్ళు కరెంటు మీటర్ కడుతురు, నల్ల ట్యాక్సులు కట్టిరు, అన్ని రకాల ట్యాక్సులు కట్టుకుంటా 100 ఫీట్ల రోడ్లు వాళ్ళ జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి సంపాదించుకున్న ఆస్తులు పొడగొట్టుకున్నానే వాళ్ళు బాధపడలేరు. కానీ ఉన్న స్థలాల్లో ఇల్లులు కట్టుకుంటే కూలగొట్టడం రెవెన్యూ అధికారులు చాలా బాధాకరం. మేము దీన్ని పార్టీ నుంచి బీజేపీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే 100 ఫీట్ల రోడ్లలో స్థలాలు కోల్పోతారో వాళ్ళకు న్యాయంగా ఏదైనా డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వాలి, లేదైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా ఎవరైతే మొత్తం 30 గజాలు మిగిలిందో, 40 గజాలు మిగిలిందో ఇమ్మీడియట్గా రెవెన్యూ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. లేని పక్షాన మీరు కకృతి పడి డబ్బుల కోసం వాళ్ళ ఇల్లులు కూలగొడతా అంటే మాత్రం బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్నాం. మీ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, మీ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, మీ ఎంఆర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మీరు ఇల్లులు కూలగొట్టుకొని ఎక్కడెక్కడో కానీ 30 ఏళ్ల నుంచి ఎవరైతే నిర్మించుకుంటూ 100 ఫీట్ల రోడ్ల వాళ్ళ స్థలాలు కోల్పోయినా మిగిలిన స్థలాల్లో ఇల్లులు కట్టుకోవడం మాత్రం దీన్ని బీజేపీ పార్టీని పెద్ద ఎత్తున తీసుకోవడం కోరుకుంటున్నాం. అదేవిధంగా చెన్నాపురం నుంచి బీజేఆర్ నగర్ వరకు వాస్తవానికి అక్కడ బస్ రూట్ లేదు. అక్కడ పూర్తిగా 100 ఫీట్లు చేయడం వల్ల చాలామంది మొత్తం రోడ్లో పడుతున్నారు. కాబట్టి వారిపైన దయతలిచి వారికి ఏ విధంగా న్యాయం చేస్తామని చేయాలి. మేము రోడ్డు తగ్గామని చెప్పాం, కానీ అక్కడ బస్ రూట్ లేదు కాబట్టి 80 ఫీట్లు అన్న వాళ్ళ డిమాండ్ 60 ఫీట్లు ఉంది. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా న్యాయం చెప్పేసి కోరుకుంటున్నాం. ఏదైతే ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ మీరు ఎవరైతే 100 ఫీట్ల రోడ్ తీయంగా మిగిలిన స్థలాల్లో ఇల్లు కట్టుకొని పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం మీ ఎంఆర్ ఆఫీస్లో ముంగడ ధర్నాలు చేస్తాం, అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం. వి వాంట్